MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మనకు శ్రావణ మాసం రాబోతోంది. శ్రావణ మాసంలో ఎక్కువగా మనం ఆధ్యాత్మిక భావనలో ఉంటూ ఉంటాం ఈ మాసం అంతా కూడా. ఎందుకు ఈ మాసానికి ఇంత విశిష్టత? ప్రత్యేకించి ఇది మనం ఆరాధనకు ఎక్కువగా ఉపయోగిస్తాము. దాని వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా, వివరించండి. ఈ మాసానికి తెలుగులో పేరుంది తల్లి, వ్రతాల మాసం అంటారు. ఆహా, ఎందుకంటే ఈ మాసంలో అన్ని వ్రతాలే. అవునండి. సోమవారం చూస్తే శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజు ఉమ్, సోమవార వ్రతం అని చెప్పి చేస్తున్నారు. ఉమ్, మంగళవారం చూస్తే మంగళవార గౌరీ వ్రతం అని చెప్పి చేస్తున్నారు, మంగళ గౌరీ వ్రతం. ఆ, అలాగే శనివారం చూశారనుకోండి, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన శనివార వ్రతము చేస్తున్నారు. ఓ, శుక్రవారం చూస్తే అందరికీ తెలిసిన లక్ష్మీ అమ్మవారి వ్రతాలు. వరలక్ష్మి వ్రతాలు, వైభవ లక్ష్మి వ్రతాలు, అవును. ఇలా చాలా రకాల వ్రతాలు చేస్తుంటారు. అందుకే దీనికి వ్రతాల మాసం అని పేరు తల్లి. ఉమ్, 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 శ్రావణ మాసంలోనే మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించారని, ఉమ్, శ్రావణ మాసంలోనే శివుడు హాలాహలం స్వీకరించారని ఒక కథనం తల్లి. అందుకోసం శ్రావణ మాసంలో శివుడికి ప్రత్యేకంగా ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఉమ్, స్త్రీలు సౌభాగ్యం కోసం మంగళగౌరిని అమ్మవారిని పూజ చేస్తారు. సోమవారం ఎందుకు శివుణ్ణి ఆరాధించాలంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ వారికి వివాహం కావటం కోసం ప్రత్యేకించి శ్రావణ మాసంలో శివుణ్ణి ఆరాధన చేస్తే వారికి వివాహం తొందరగా అవుతుందని. ఉమ్. మంగళగౌరీ వ్రతం ఎందుకు చేస్తారంటే, వారి సౌభాగ్యం ఎక్కువ కాలం నిలబట్టం కోసం మంగళగౌరీ వ్రతం చేస్తారు. అయితే ఇప్పుడు సాధారణంగా మన అందరికీ తెలిసింది శ్రావణ మాసం అంటే వరలక్ష్మి అమ్మవారు వ్రతాలు, మంగళగౌరి వ్రతము, ఏదేమైనా లక్ష్మీ అమ్మవారి ఆరాధనకు విశేషం అని చెప్పి. అవును తల్లి. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రతి వారంలో ప్రతి రోజు కూడా విశేషమైనదే, ఒక్కొక్క భగవంతుడికి సంబంధించిన విశేషమైన రోజుగా ఆ పూజలు చేస్తూ ఉంటాం. అందులో తీసుకుంటే శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన అని చెప్పన్నారు. అవును తల్లి. చాలా మంది ఈ మధ్యకాలంలో 7 శనివారాల వ్రతం అని చెప్పి చేస్తూ ఉన్నారు. అది ఈ మాసంలో చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకునే పనైతే అంటే మొదటి శనివారం నుంచి మొదలుపెట్టినా మనం 4 శనివారాలు మహా అయితే ఉంటాయి. తర్వాత కంటిన్యూ చేయొచ్చా? లేకపోతే ఎలా, ఈ విధానం అంతా కూడా వివరించండి. సప్త శనివార వ్రతం ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు తల్లి. హ్మ్. వెంకటేశ్వర స్వామి వారికి చేస్తూ ఉంటారు, లేదా విష్ణుమూర్తికి చేస్తూ ఉంటారు. హ్మ్. అది ఏ మాసంలో మొదలు పెట్టినా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. హ్మ్. అది ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టి తర్వాత భాద్రపద మాసం వరకు కంటిన్యూ చేసినా ఏమీ కాదు. భాద్రపద మాసం ఎండింగ్లో అవుతుంది. ఉదాహరణకు శ్రావణ మాసం మొదటి శనివారం మొదలు పెట్టారనుకోండి, హ్మ్. అది పూర్తయ్యేసరికి వినాయక చవితి దాటిపోయి పితృపక్షాలు వచ్చేస్తాయి. ఆహా. అప్పుడు పితృపక్షాల్లో వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఓకే. తెలంగాణలో ఒక ఆచారం ఉంది. హ్మ్. ఆ 15 రోజులు ఇంట్లో పూజలు కూడా చేసుకోరు. కేవలం పితృపక్షాలు మాత్రమే, ఓ. పెద్దలకు పెట్టుకోవటం వంటి సంప్రదాయం మాత్రమే పాటిస్తారు. హ్మ్, హ్మ్, హ్మ్. కొంతమంది అలా ఉండి చేసుకోకపోయినా అంతకంటే ముందు మొదలుపెట్టి, ఉదాహరణకు ఇప్పుడు ఏ మాసం జరుగుతుందమ్మా? ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో మొదలుపెట్టి శ్రావణ మాసం అంతా కంటిన్యూ చేసినా సరిపోతుంది. ఓకే, ఓకే. అప్పుడు అలా శ్రావణ మాసం అలా చేసుకోవచ్చు. హ్మ్. ఈ మంగళగౌరి వ్రతం కూడా ఈ సంవత్సరం ఈ 4 వారాలు మాత్రమే చేస్తారు తల్లి. తర్వాత కంటిన్యూ చేయరు. 4 మంగళవారాలు మాత్రమే మంగళగౌరి వ్రతం చేస్తారు. ఇప్పుడు ఈ 7 శనివారాల వ్రతం చేస్తున్నారు అనంటే ఎందుకు? అంటే ఏ పర్పస్ పైన? ఒక్కొక్క కామ్యాన్ని బట్టి ఒక్కొక్క వ్రతము అంటారు కదా. ఇది చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందండి? గృహం తొందరగా లభిస్తుంది తల్లి. మాకు ఆహా. సొంతిల్లు కట్టుకోవాలి అనేటువంటి లక్ష్యం ఉంటుంది కదా. హ్మ్. అలాంటి లక్ష్యం ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే తొందరగా సొంతిల్లు లభిస్తుంది. ఓకే. ఎలా అండి ఈ వ్రతం ఆచరించే విధానం ఏ విధంగా ఉంటుంది? వారు సంకల్పం చేసుకునే రోజు మొదటి వారం సప్త శనివార వ్రతం అని పుస్తకాలు కూడా దొరుకుతాయి. ఆహా. దాని అంటే మొదటి వారం ఇది, రెండో వారం ఇది అని విధానం అంతా ఉంటుందా దాంట్లో? కథా పద్ధతిలో వేరుగా ఉంటుంది, పూజా పద్ధతి అంతా ఒకటే. ఆహా. కథలో వేరుగా ఉంటుంది. హ్మ్. కథలో కొన్ని భిన్నంగా ఉండొచ్చు లోపల, హ్మ్. కానీ బయటికి పూజా పద్ధతి మాత్రం అంతా మామూలుగానే ఉంటుంది. ఓకే. మొదటి వారం మనం ప్రసాదం చేసుకోవటం, హ్మ్. పువ్వులు స్వామివారికి తీసుకోవటం, అర్చన చేయటం, హ్మ్. ఆవాహన చేయటం మొదటి వారం. ఈ మొదటి వారం ఒక్కటి కొంచెం టైం పడుతుందమ్మా. ఆ. మిగతా వారం అంతా అరగంట 40 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే. ఇప్పుడు 7 వారాలు అన్నారు గదా. అంటే ఏమన్నా నియమాలు పాటించాలి అనంటే ఈ దాదాపు సుమారు 2 నెలలు. అవును 7 తల్లి. వారాలంటే. అవును. ఈ 2 నెలలు నియమాలు పాటించాలా? ఆ వ్రతం ఆచరించే రోజు మాత్రమే పాటిస్తే సరిపోతుందా? ఆ 2 నెలలు నియమాలు పాటించాలి తల్లి. ఏ రకమైన నియమాలు పాటించాల్సి ఉంటుందండి?
బ్రహ్మచర్యం పాటించాల్సినటువంటి ప్రధాన నియమం ఉమ్, నేలపైనే పడుకోవటం, సాత్వికమైన ఆహారం తినటం, ఆ ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఉండటం. ఇంకొక ప్రశ్న నేనే రైజ్ చేస్తాను, స్త్రీలకు 2 నెలలు ఉండటం ఇబ్బంది కదా, హా, రజస్వల అయినప్పుడు అప్పుడు ఈ పూజ చేసే అవకాశం లేనప్పుడు అప్పుడు ఎలా చేస్తారనే ప్రశ్న నాకు నేనుగా వేసుకొని సమాధానం చెప్తాను. ఉమ్, వాళ్ళు ఉదాహరణకు 3 వారాలు పూర్తయ్యాక వారికి మధ్యలో ఇబ్బంది వచ్చింది. ఈ ఇబ్బంది వచ్చిన 3 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ 5 రోజులు అయిపోయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకొని 5వ వారం అక్కడి నుంచే లెక్క పెట్టుకొని నాలుగో వారం. 4వ వారం అక్కడి నుంచే లెక్క పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే. ఈ మధ్యలో వారు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకపోవటం, బయట ఎక్కడ ఆహారం తీసుకోకపోవటం వంటివి పాటిస్తే, బేసిక్ నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఓకే. ఒకవేళ అంటే ఇది అడగకూడదేమో ఇలాంటి పూజల దాంట్లో గానీ, మామూలుగా ఇలాంటివేమన్నా ఆచరిస్తున్నప్పుడు ఎవరైనా చనిపోయిన దగ్గరికి, ఇలాంటి కార్యక్రమాల దగ్గరికి వెళ్ళొచ్చంటారా? ఆ రోజు తప్ప శనివారం శనివారం గనక అలాంటిది ఉంటే వెళ్ళొద్దు. అంతే తల్లి. ఓకే. ఆదివారం వెళ్ళొచ్చు, అంతకంటే ముందుండే శుక్రవారం వెళ్ళొచ్చు. హ్మ్. కానీ వారి దగ్గరి బంధువులైతే, మైల లాంటి వచ్చే వాళ్ళ దగ్గర అయితే, స్నానంతో వెళ్ళిపోయే మైల అయితే మీరు వెళ్ళి చూసి రావచ్చు. హ్మ్. లేదు మీ బంధువులకి ఎవరికైనా ముందు తెలిపి ఉంచాలి, మీ దగ్గరి బంధువులకి ఎవరికైనా ముందే వెళ్ళిపోతారు అని తెలుసుండే వాళ్ళకి. హ్మ్. ఇంటికి ఏదైనా మేము ఇలా వ్రతం చేసుకుంటున్నాం, ఈ 2 నెలలు మాకు ఏదైనా అశుభం జరిగితే తెలపవద్దు, దాని తర్వాత తెలపండి. అంటే అలా మనకు తెలియనప్పుడు మనం చేసినా తప్పేం లేదంటారా? తెలియనప్పుడు తప్పే తెలియనప్పుడు చేసినా తప్పు లేదు. ఓహ్! హ్మ్. హుహుహు. మనకు తెలిసిందనుకోండి మనం వెంటనే ఆపాల్సి వస్తుంది. హ్మ్. ఉదాహరణకు 11 రోజులు మైలు ఉందనుకోండి, ఇబ్బంది లేదు. అది హ్మ్. సంవత్సరం అయితే మీరు 3 వారాలు చేసింది మళ్ళీ మిగతా ఆ 4 వారాలు చేయడానికి సంవత్సరం వరకు ఆగాలి. పర్వాలేదా అండి అలా? నిజంగా సంవత్సరం ఒకవేళ అలా ఉండాల్సొస్తే, సంవత్సరం తర్వాత మనం తిరిగి చేసుకోవచ్చు. మిగతా వారాలే కంటిన్యూ చేయాలా? మొదటి నుంచి మొదలు పెట్టాలా? చేసుకోవచ్చు. మిగతా వారాలు కూడా కంటిన్యూ చేసుకోవచ్చండి. హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఇలాంటివేమన్నా జరిగినప్పుడు కొన్ని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది గదా! అంటే ఏదైనా భక్తితో ఏదైనా చెయ్యాలి అనన్నా గూడా ఆటంకాలొస్తున్నాయంటే మా అదృష్టమే బాలేదేమో అని చెప్పి అనుకుంటూ ఏం లేదు. ఉంటారు. అలా అలా ఇబ్బంది అనుకోవచ్చా? ఏం పడనవసరం లేదమ్మా. హ్మ్. మేము నెల్లూరు జిల్లాలో ఒక గుడి ప్రతిష్ఠ చేయాలంటే నన్ను ప్రవచనానికి పిలిచారు. హ్మ్. వాళ్ళు వాళ్ళ దగ్గరి బంధువుల్లో ఎవరో వెళ్ళిపోతారంటే వాళ్ళకి చెప్పి పెట్టారు. మేము హ్మ్. వాళ్ళే సొంతంగా డబ్బులు పెట్టి కట్టిస్తున్నారు. మేము ఇలా హ్మ్. ఆలయం కట్టిస్తున్నాం, మాకు దయచేసి ఏం జరిగినా చెప్పకండి 3 రోజులు. హ్మ్. 3 రోజుల తర్వాత ఏమైనా చెప్తే మేము దాన్ని తర్వాత పాటిస్తామని చెప్పి వాళ్ళ బంధువులందరికీ చెప్పి ఉంటారు. హ్మ్. తర్వాత ఏం చేశారు, వారు ఈ రోజు ప్రతిష్ఠ అంటే ముందు రోజు రాత్రి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీళ్ళకు కావాలని వాళ్ళు విషయం అని చెప్పినా కావాలని వాళ్ళకి చెప్పారు. వాళ్ళు చాలా బాధతో ప్రతిష్టకు రాలేక ఇటు శౌచాన్ని పాటిస్తూ అలాగే ఉండిపోయారు. హ్మ్. 3 రోజుల తర్వాత నేను వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళకి ఆ ప్రవచనం చెప్పటం కోసం వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళని సాటిస్ఫై చేయటం కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది. హుహు. అలా నియమం ఉన్నప్పుడు నియమంగానే ఉండాలి తల్లి. హ్మ్. ఓకే. ధన్యవాదాలండి. నమస్కారం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి